సో ఈ రెండు ఇప్పుడు పాపం ప్రతాప్ తర్వాత భగవంతుడి తర్వాత నెక్స్ట్ ఎలాంటి జోనర్ అనుకుంటున్నారు? ఆల్రెడీ షూట్స్ అయిపోయాయి. ఓ సుకుమారి ఆల్రెడీ ఫస్ట్ లుక్ అది పెట్టాం. నేను ఐశ్వర్య రాజేష్ గారు చేస్తున్నాం. సో అదొకటి ఉంది. ఇంకొక 2 సినిమాలు అది కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది కూడా కైండ్ ఆఫ్ పాపం ప్రతాప్ లాగే లైక్ ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా నవ్వుకునే సినిమా. తిరువురికి అంటే ఏ జోనర్ అంటే బాగా ఇష్టపడతాడు? ఎలాంటి జోనర్? డ్రామా అంటే ఒక సత్య, ఒక సర్కార్, ఒక దళపతి అలాంటివి. అంటే మీకు రామ్ గోపాల్ వర్మ ఎఫెక్ట్ బాగుంది అనుకుంటాను. చిన్నప్పటి నుంచి ఎక్కువ చూసిన సినిమాలు అవి. నేను సత్య మా ఇంట్లో ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది ఎదురుగా. సో పొద్దున్న లేస్తే ఇలాగా జేడి చక్రవర్తి గారు కళ్ళు గన్ పట్టుకున్న ఫోటో లాగా. సో యాక్టర్స్ కొలాజ్ చేసుకున్నప్పుడు కూడా నేను ఈ ఫేసెస్ ఎక్కువ పెట్టుకునేవాడిని. వర్మ గారిని కలిసారా? 2 సార్లు కలిసాను. 2 సార్లు ఏమన్నారు ఏంటి? ఒకసారి జార్జ్ రెడ్డి రిలీజ్కి ముందు టీం అందరం వెళ్ళి కలిసాము. ఒకసారి ఏమో కొండ కోసం పిలిచారు, అప్పుడు నాకు అవ్వలేదు. రోల్ కోసం పిలిచారు. ఏ రోల్ దాంట్లో? కొండలో కొండకి గురువు గారి రోల్ ఏదో చెప్పారు, అప్పుడు కుదరలేదు. మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వస్తే మాత్రం ఈసారి డ్రీమ్ ఎలాంటి సబ్జెక్ట్ చేయాలి అంటే ఇది ఎందుకు ఇంత ఫ్యాక్షనిజం ఇటువైపు మలుతున్నారంటే? అలా ఏం లేదు. అంటే నాకు సత్య అన్నది చిన్నప్పుడు ఆ విజువల్స్, ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగా నాకు సత్య బీజిఎం చాలా రోజులు నా ఫోన్ రింగ్ టోన్. సో ఆయన ఒక సినిమాని కాదు, నాకు ప్రేమ కథ చాలా ఇష్టం. నాకు సుమంత్ గారు అంటే ఆయన పేరు సూర్య అనుకునేవాడిని నేను. నిజంగానే సూర్య ఇప్పుడు నేను చెప్పాను సూర్య ఆయన పేరు అని. నేను ఆయన ఎప్పుడు సూర్య గారు అనేలాగే గుర్తుంటుంది నాకు. ప్రేమ కథలో రాధిక గారిని, మనోజ్ బాజ్పేయి గారిని వీళ్ళని చూస్తే సినిమా అంటే ఎంత బాగుంటుంది, ఇలా ఉండాలి సినిమా అని అలా చూసుకునేవాడిని. సో ఆర్జీవి గారి వర్క్స్ గ్యాంగ్స్టర్ ఫ్యాక్షన్ అని కాదు. నేను రంగీలా అంత ఇష్టపడతాను, ప్రేమ కథ అంత ఇష్టపడతాను. సో అన్నీ ఇష్టం.